గుల్లలు గుల్లలుగా మంచిగా అబ్బా కరకరలాడుతూ కరెక్ట్ కొలత కూడా దీనికి పక్కా కొలతలు వీటికి. శనగపప్పు అన్న అయితే బాలంతలు తినకూడదు, కాలు దెబ్బ తగిలినా తినకూడదు, జ్వరం వచ్చినా తినకూడదు, అసలు ఏ పానం బాలేకున్నా తినకూడదు. ఇది జ్వరం వచ్చినా కానీ నోరింపతికైనా తినొచ్చు. ఇగో మినపప్పు వేయించుకోవడానికి కళాయి పెట్టుకున్నా. ఇప్పుడు ఒక కప్పు మినపప్పు తీసుకొని ఎంపుకోవాలి. పండ్లుగా పచ్చివాసన పోయేంత వరకు ఎంపుకోవాలి ఎర్రగా. ఇంకో ఇట్లా దోరగా మంచిగా వేపుకోవాలి. ఇక చూడు ఎంత బాగా ఎర్రగా అయినాయో. ఈ మాదిరి ఎర్రగా అయినప్పుడు మనం బంద్ చేసుకోవాలి గ్యాసు. కొంచెం చల్లార్పుకున్నాక మిక్సీలో పట్టుకోవాలి. ఇగో ఇట్లా ఇంత మంచిగా దోరగా వేపుకుంటేనే గింజ లోపల పచ్చి లేకుండా ఏగితే పచ్చివాసన లేకుండా మంచిగా ఉంటుంది కారపూస. ఇట్లనే పచ్చి పచ్చిగా పోసినావు అనుకో అట్లా అసలు బాగుండదు. ఎంత నూనెలో ఏగుతుంది కదా కారపూస అనుకోవచ్చు నువ్వు, కానీ ఇంత టేస్ట్ రాదు. వేయించుకొని చేసుకోవాలి. ఇట్లా వేయించుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. సరే చల్లారినాయి అయితే ఇవి చల్లారినాక మంచిగా మిక్సీలో పట్టుకోవాలి. ఇగో ఎంపుకున్న మినపప్పు చల్లారింది. ఇప్పుడు మిక్సీ గిన్నెలో పోసుకోవాలి. ఇళ్ళనే ఒక చెంచాడాన్ని ధనియాలు, ఒక్క చెంచా జీలకర్ర, ఇగో వామ పైనంగా కొంచెం వేసుకుందాం, ఇళ్ళ కూడా కొంచెం వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టాలి సరస్వతి మెత్తగా. ఇగో ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము మినపప్పు. ఇగో ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం బియ్యం పిండిలో పోసుకోవాలి. ఇది ఇగో ఒక కప్పు మినపప్పుకి 4 కప్పుల బియ్యం పిండి. ఇగో ఇదే కప్పుతోటి 4 కప్పులు. ఇగో కారం ఒక 2 చెంచాలు, నూగులు ఒక గుప్పెడు ఉసుక చేసుకొని మంచిగా వేసుకోరు. ఒక 1/2 చెంచా ఇందాక అల్లేసిన, 1 చెంచాడు ఓమ ఇట్లా నలిసి వేసుకుంటే మంచిగా ఉంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ నూరుకొని 1 చెంచాడు తీసుకోవాలి. ఇది నీళ్ళల్లో పిండుకోవాలి మంచిగా. ఇట్లా నీళ్ళల్లో కలుపుకొని పిప్పిని తీసేసుకొని నీళ్ళు పోసుకోవాలి. ముందర ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, తడి చేయకముందే ఇదంతా పిండిని కలుపుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఓమ జీలకర్ర మంచిగా ఇదంతా కలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు అన్నీ కలుపుకున్నా కదా, ఇప్పుడు ఈ అల్లం రసం కూడా పిండుకోవాలి. ఇట్లా చేతి కూడా కట్టుకోవాలి, ఇట్లా పిప్పి తీసేసుకోవాలి. ఇట్లా ఇట్లా మంచిగా వడగట్టుకొని పిప్పి పడకుండా తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. నీళ్ళు చూసుకొని పోసుకుంటూ కలుపుకొని ఒక్కటేసారి పోసుకుంటేనేమో లొచ్చ అవుతుంది. మళ్ళీ గిన్నె చూసుకుంటూ కలుపుకుంటేనేమో మనకు ఇప్పుడు గిద్దెలో పెట్టుకునేటట్టు సరిపోయేటట్టు చూసుకొని కలుపుకోవచ్చు. పొయ్యి గిన్నె పొయ్యి పొడిపిండి కదా పడతాయి. చాలు చాలు చాలు. పిండి గిద్దెలో పెడితే జారేటట్టు పిసుక్కోవాలి. ఇగో ఇట్లా చూడు ఎంత మెత్తగా ఉందో పిండి. ఇట్లా అంటేనే దూది ఉన్నట్టే ఇగో ఇట్లా ఉండాలి. ఇప్పుడు మనం ఈ గిద్దెలో పెట్టుకోవాలి. ఇప్పుడు తిప్పే ఉంటే తిప్పే దాంట్లో పెట్టుకోవచ్చు, మీకు తిప్పే ఉండొచ్చు. ఇప్పుడు ఎప్పటియో నా ఇవి తిప్పనివి ఒత్తే ఇవి మంచిగా ఇట్లా బిసుక్కొని గిద్దెలో పెట్టుకొని ఫస్టే ఈ పిండి బిసుకేటప్పుడే నేను నూనె పెట్టుకున్నా. ఈ పిండి బిసుకునేసరికి నూనె కాగింది. అవునత్తమ్మ నీళ్ళు కూడా ఉప్పేసి తీసుకున్నాం, అది ఎట్లా తీసుకోవాలి పిండికి తగ్గట్టుగా? పిండికి తగ్గట్టుగా అంటే మనకి ఇప్పుడు 1 లీటర్ నీళ్ళు పడతాయి. పిండిని ఎక్కువ తక్కువ పోసుకుంటాం కాబట్టి నెక్స్ట్ నీళ్ళు పోసుకోవాలి. అలానే గంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మంచిగా కలుపుకోవాలి చేయి పెట్టుకొని. ఒక సుక్క నీళ్ళు వేసుకొని చూసుకున్నాం అనుకో ఉప్పు మంచిగా సరిపోద్ది. ఇంకా అప్పుడు మనం ఆ నీళ్ళు పోసుకొని పిసుక్కోవాలి. లేకపోతేనే ఉప్పే ఇల్లు వేసుకొని పిండిల్ని కారంతో పాటు వేసి కలుపుకొని అయినా ఒట్టి నీళ్ళు పోసుకొని అయినా పిసుకోవచ్చు. నేనైతే అట్లా విసుకుతా కాబట్టి అట్లా విసికిన. సరే ముందుగానే పెట్టుకున్నగా నూనె మంచిగా గాగింది. ఇప్పుడు మనం ఇలానే ఒత్తుకుందాం. ఇప్పుడు నూనె మంచిగా గాగింది కాబట్టి బుర్రలు లేచి వస్తాయి. ఇప్పుడు నేను ఇలా ఉడికి నూనె కూడా పోసి పిసకలే పిండిలా. ఒకసారి వేడి నూనె పోసి పిసికి చూపించిన, ఒకసారి అట్లా మనం బియ్యం అలా పోసి పట్టించినప్పుడు చూపించిన. ఇప్పుడు మాత్రం నేను ఏది పోయకుండా నూనె ఉడుకు నూనె పోయకుండానే చేస్తున్నా. చేసినాక చూడు నువ్వు బుర్రలే వస్తాయి. ఇది నాది ఎప్పటి పద్ధతి. ఇది కాలాలి, కాలకుంటే లేచి రాదు. చూడు బాగా వచ్చింది బుర్ర. ఎప్పుడైనా నేను ఇట్లే చేసుకుంటా. అప్పుడప్పుడు చేసుకునే వంట ఇది. సింపుల్గా ఇంట్లో పిల్లలకు మనకైనా ఎవరికైనా బలమైన వస్తువు, బలం ఇస్తుంది, మంచిగా ఉంటుంది. ఎంతసేపు పట్టుకుంటావు, ఎంతసేపు మిక్సీలో పట్టుకున్నావు, ఎంతసేపు చేసుకుంటున్నావు. ఇది 10 నిమిషాల పని కరెక్ట్ పడితే.
ఇగో ఇట్లా మంచిగా బుడగలు తగ్గినాయంటే మనకి ఇది కాలినట్టేను. ఇగో ఇట్లా మంచి కాలింది. ఎట్లా తిలవాలంటే మీకు ఇగో ఇట్లా ఇరిస్తే ఇరుగుతాయి. ఇగనే ఇట్లా ఇరిచినప్పుడు కాలినట్టు, మనకి ఇరగలేదనుకో కాలనట్టు. ఇంకో ఎన్ని చేసినా ఎన్ని రకాలు చేసినా ఇట్లనే కాల్చుకోవాలి. మంచిగా ఇట్లా తునిగినాయి అంటే మనకి కాలినట్టే అర్థము. ఇంకో ఇట్లా తునిగిపోతాయి. ఇకనే ఇప్పుడు మనం పక్కకు పెట్టుకుందాము. అసలు చాలా బాగా వచ్చినాయి, మంచిగా వచ్చినాయి అంటే నూనె బాగా కాగాలి. ఫస్ట్ సరస్వతి నూనె కాగాలి. పిండి కూడా కొంచెం గట్టిగా ఉండాలి. గట్టిగా ఉందనుకో దబ్బులు లేచి వస్తుంది. ఇక మెత్తగా ఉందనుకో అలానే సుయ్యి అని కూడా కూర్చుంటది. అవును, గట్టిగా ఉంటే తొందరగా కాలుతాయి. ఇప్పుడు వచ్చేటప్పుడు కష్టం ఉంది నాకు బలంగా ఒత్తుతున్నా, అందుకే దబ్బులు లేచి వస్తుంది అది. అట్లా చిన్న అంటే త్వరగా కావాలంటే గట్టిగా ఉండాలి. ఇందులో అసలు వేడి నూనె పోయకుండా మంచి నూనె పీల్చుకోకుండా వచ్చింది. మంచి కరకరలాడుతున్నాయి. చూడ్డానికి కూడా కలర్ బాగుంది అత్తమ్మ. సూపర్ ఉంటాయి. షాప్ లో అసలు కూడా పనికిరావు, అంత కమ్మగా ఉంటే కిలోల కొద్ది చేసి పెడతాయి. అయితే అత్తమ్మ నేనైతే ఏమో చేస్తాం అయ్యి. చూడు ఎట్లా లేచి వస్తున్నాయి, చాలా బాగా పొంగుతున్నాయి. అసలుకి కరెక్ట్ కొలత కూడా దీనికి పక్కా కొలతలు. వీటికి 1 కప్పు మినపప్పుకి 4 కప్పుల బియ్యం పిండి. బియ్యం పిండి ఒకవేళ తినని వాళ్ళు ఇట్లా వద్దనుకుంటారు కదా, రాగి పిండి, జొన్న పిండి ఈ పోసి చేసుకోవచ్చు. అదే కప్పు తోటి అంతే. ఇక సేమ్ కప్పు మినుములు తీసుకున్నామంటే కప్పు రాగుల పిండి తీసుకోవాలి, కప్పు అయినా జొన్న పిండి తీసుకోవాలి. లేదు 2 కలిపైనా 2 కప్పులు ఇది 2 కప్పులు పోసి ఏది ఉంటాయి అనుకుంటే చేసుకోవాలి. సూపర్ వస్తాయి. కానీ బలం ఇంకా ఒకసారి ఉడికించి చేసిన లాస్ట్ టైం మినపప్పు. ఒకసారి అందులో డైరెక్ట్ పట్టించి చేసింది, ఒకసారి ఇట్లా చేసింది, ఒకసారి ఇది ఒకటి. ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు ఒక మినపప్పు ఉంటే. కానీ ఎవరైనా తినొచ్చు కదా, బాలంతలు తినొచ్చు, ఆపరేషన్ అయిన వాళ్ళు తినొచ్చు, పసి బిల్లని ఇయ్యాలి. కానీ పొత్తిట్ల పిల్ల తల్లి కూడా తినొచ్చు. అంత ఆరోగ్యమైన వస్తువు ఇది. మినపప్పు తీసేసేది లేదు. బియ్య పిండి అన్నం తింటూనే ఉంటుంది. తీసేసేది లేదు. వామ మంచిది, జీలకర్ర మంచిది, గ్యాస్ రాకుండా. ఆయిల్ ఫుడ్ అయినా డైజెషన్ అన్ని పడతాం కాబట్టి సూపర్ ఉంటాయి. ఎవ్వరమైనా తినొచ్చు. ఇవి అయితే శనగపప్పు అన్న అయితే బాలంతలు తినకూడదు, కాలు దెబ్బ తగినా తినకూడదు, జ్వరం వచ్చినా తినకూడదు, అసలు ఏ పానం బాలేకున్నా తినకూడదు. ఇది జ్వరం వచ్చినా కానీ నోరింపతికైనా తినొచ్చు. అంత బాగుంటాయి. ఇప్పుడు పిల్లల స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది. కొన్ని వేసి పెట్టుకుంటే రోజు కొన్ని పెట్టొచ్చు, వాళ్ళకి నచ్చిన షేప్ లో చేసి పెట్టుకోవాలి అంతే. అది ఏదో అంటారు చూడు, అది శ్రావణ మాసం వస్తుంది చూడు. శ్రావణ మాసం వల్ల చెడ్డై పడ్డాయి తినొద్దు, జబ్బులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, వాకర్ వస్తుంది అంటారు. ఇగో ఇట్లాంటి వస్తువు పెట్టుకుంటే మట్టసంగా పిల్లలకి ఏది రాదు. మనం మంచిగా మనసు పూర్తిగా చేసుకొని మంచిగా పిల్లలకు బాక్సులో పెట్టుకున్నాం అనుకో ఏది రాదు. ఆ కొట్లలో కొనుక్కొచ్చుకొని తిప్పలబడ్డదానికంటే మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ చేస్తాం. ఇంకా కారపూస రెడీ సరస్వతి. చూడు ఎంత బాగుందో, గుల్లలు గుల్లలుగా మంచిగా. అబ్బా కరకరలాడుతూ. నేను ఇలా ఉడికి నూనె కూడా పోయలేదు. కొంతమంది వేడి చేసి నూనె పోసి చేస్తారు. ఇప్పుడు అట్లా కూడా పోయలేదు. చూడు ఎంత బాగా బుర్ర వచ్చేసిందో. చూడు బొంగులే ఇగో అట్లా కనపడుతున్నాయి. చూడు నూనె కూడా పీల్చాలి మంచిగా. ఇంకోటి దుంచినా అంతే ఉంటుంది. ఎంత బాగుందో. ఇంకా టేస్ట్ చేయి సరస్వతి. ఎవ్వరు తిన్నా మంచి హెల్తీ ఫుడ్ ఇది. వేడి నూనె పోయకుండా కూడా మీరు ఇంట్లో అప్పుడప్పుడు మినపప్పు, అప్పుడప్పుడు బియ్య పిండి పోసుకొని మంచిగా చేసుకొని పిల్లలకు మీకు నచ్చినట్టు బాక్సులు తెచ్చుకొని బాక్సులలో పెట్టుకొని సంతోషంగా పంపుకోండి. పిల్లల ఇట్టనే చేయరు మీరు. అప్పుడప్పుడు ఎంత సింపుల్ కారపూసో ఇది, అంత సింపుల్ది. అసలు సూపర్ టేస్ట్ ఉంది. షాపుకు పోకుండా ఇంట్లోనే తయారు చేసుకొని సింపుల్ గా కారపూస తినరి. మంచి బలమైన వస్తువు ఇది మినపప్పు. సూపర్ టేస్ట్ ఉంది. కర్రలాడుతుంది చెప్పేలోపు నేను ఇప్పుడు 1 గంట సేపు బియ్యం జరిగి పప్పు జరిగి మరకూరికి ఏంచి అంత టైం లేదు. అప్పుడప్పుడు మీకు బియ్య పిండి 1 సేరు బియ్యం పట్టించుకొచ్చుకొని ఆడ పెట్టుకురు అనుకో, 1-2 కిలోలు పట్టించుకొని ఆడ పెట్టుకురు అనుకో, మనకు నచ్చినప్పుడల్లా చేసుకొని తినొచ్చు. బియ్యం పిండి ఎప్పుడు పట్టించుకుంటారు చాలా మంది, పిండి చేసుకోవడానికి, పకోడీలు చేసుకోవడానికి, దానికి దీనికి యూజ్ చేస్తుంటారు. అదే మినపప్పు వేయించుకుంటే అప్పటికప్పుడు అయిపోతుంది. చాలా రుచిగా ఉన్నాయి. అసలు ఎంత టేస్ట్ అంటే కారం ఉప్పు సరిపోయి మంచి గిద్దెలో కొంచెం నూనె రాసుకోవాలి. ఒకవేళ నూనె వద్దనుకున్నాం అనుకో, నీళ్ళ తడి చేసుకుని అయినా పిండిని మంచిగా ఇట్లా ముద్ద చేయి తడి చేసుకొని పెట్టుకొని అప్పుడు చెప్పుదా అనుకున్నా, నేను మర్చిపోయినా ఇప్పుడు చెప్తున్నా. మంచిగా చేసుకోవాలి. మస్తున్నాయితమ్మా, నోట్లో వేసుకొని అసలు కరకరలాడుతూ మస్తు టేస్ట్. చేస్తా సరస్వతి. నేను ఎప్పుడైనా సరే ఇయ్యాలనే కాదు, కాస్త తినత్తమ్మ ఊక చెప్పి అలివిరి వస్తుంది. ఇక అసలు ఏమో ఇష్టం నాకు ఇట్లా చేసుకోవడం. మిక్సీలో బట్టి కారపూస ఎట్లా చేస్తారని అంటారు. కొంతమంది తెలిసే ఉండొచ్చు, కొంతమంది తెలవక. లాస్ట్ టైం మనం ఉడికించి మినపప్పు జంతికలు చేసినప్పుడు అందరు కామెంట్లు పెట్టారు, మేము మినపప్పు వేయించి చేస్తామని. నేను కూడా కామెంట్ పెట్టాను, మేము కూడా చేస్తాం. అందుకే అందరు అడిగారు కదా, మేము దానికోసం ఇప్పుడు వేయించిన మినపప్పు
మినపప్పుతోటి బియ్యం పిండి కలిపి ఇట్లా జంతికలు చేసుకుంటే కమ్మగా సూపర్ తినొచ్చు అసలుకి. అవును. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్, వాము ఫ్లేవర్ ఎంత బాగా మస్తు టేస్ట్ ఉన్నాయి. జీలకర్ర ఒక్కటే సాయంత్రం వరకు ఇంకో టీవీ ముందు కూర్చుని ఒక్కటి తిన్నామంటే ఇంకో 2-3 ఎక్స్ట్రా కూర్చొని తినేస్తాం, అంతే కమ్మగా ఉండేవి. ట్రై చేయండి, మంచిగా టేస్ట్ చాలా బాగున్నాయి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.